ఓం శాంతి. మురళీ తేదీ 25 సెప్టెంబర్ 2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అనంతమైన స్కాలర్షిప్ని తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాని విధంగా అభ్యాసము చేయండి. ప్రశ్న: బాబాకు చెందిన వారిగా అయ్యాక కూడా సంతోషం లేకపోతే దానికి కారణం ఏమిటి? జవాబు: 1. బుద్ధిలో పూర్తి జ్ఞానం లేదు. 2. బాబాను యథార్థ రీతిగా స్మృతి చేయటం లేదు. స్మృతి చెయ్యని కారణంగానే మాయ మోసగిస్తుంది. ఆ కారణంగా సంతోషము ఉండదు. బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తున్నారు అని పిల్లలైన మీ బుద్ధిలో నష ఉండాలి. కావున సదా ఉల్లాసము మరియు సంతోషము ఉండాలి. తండ్రి ఇచ్చే పవిత్రత, సుఖము మరియు శాంతి వారసత్వం ఏదైతే ఉందో అందులో ఫుల్గా అవ్వండి. అప్పుడు సంతోషం ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి అర్థమైతే పిల్లలకు చాలా బాగా తెలుసు. నేను ఆత్మను, ఇది నా శరీరము, దీనిని బాగా గుర్తుంచుకోండి. భగవంతుడు అనగా ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడైనా విన్నారా? వారు కృష్ణుడు చదివిస్తాడు అని భావిస్తారు. కానీ అతడికైతే నామరూపాలు ఉన్నాయి కదా. ఇక్కడ చదివించేవారు నిరాకారుడైన తండ్రియే. ఆత్మ వింటుంది మరియు పరమాత్మ వినిపిస్తారు. ఇది కొత్త విషయం కదా. వినాశనమైతే జరగవలసిందే కదా. ఒకటేమో వినాశకాలే విపరీత బుద్ధి, ఇంకొకటి వినాశకాలే ప్రీతి బుద్ధి. ఈశ్వరుడు సర్వవ్యాపి, రాయి రప్పల్లో ఉన్నాడు అని ఇంతకుముందు మీరు కూడా అనేవారు. ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అవినాశి అని, శరీరము వినాశి అని అర్థం చేయించారు. ఆత్మ ఎప్పుడూ తరగదు, పెరగదు. అది చాలా చిన్నది. ఇంత చిన్న ఆత్మయే 84 జన్మలను తీసుకుని మొత్తం పాత్రనంతా అభినయిస్తుంది. ఆత్మయే శరీరాన్ని నడుపుతుంది. ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తారు కాబట్టి తప్పకుండా పదవి కూడా ఉన్నతముగానే లభిస్తుంది కదా. ఆత్మయే చదువుకుని పదవిని పొందుతుంది. ఆత్మను ఎవరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుందో, ఎక్కడి నుండి బయటికి వెళ్తుందో చూడాలని ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఏమీ తెలియదు. ఎవరైనా చూసినా కూడా అర్థం చేసుకోలేరు. ఆత్మయే శరీరంలో నివసిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ వేరు, జీవం వేరు. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు. జీవమే చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మయే పతితముగా మరియు ఆత్మయే పావనముగా అవుతుంది. హే పతిత ఆత్మలను పావనముగా తయారు చేసే తండ్రి రా అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. ఆత్మలందరూ ప్రేయసులని మరియు తాను రాముడని, ప్రియుడు ఒక్కడేనని కూడా అర్థం చేయించారు. వారైతే అందరినీ ప్రియుడు అని అనేస్తారు. ఆ ప్రియుడు అందరిలోకి ప్రవేశించటం అనేది జరగజాలదు. బుద్ధిలో ఈ తల్లక్రిందుల జ్ఞానం ఉన్న కారణంగా కిందకు పడిపోతూ వచ్చారు. ఎందుకంటే ఎంతో గ్లాని చేస్తారు, పాపాలు చేస్తారు, అప్రతిష్ట పాలు చేస్తారు. తండ్రిని ఎంత భారీగా నిందించారు. పిల్లలు ఎప్పుడైనా తండ్రి గ్లానిని చేస్తారా? కానీ ఈ రోజుల్లో చెడిపోతారు కాబట్టి తండ్రిని కూడా నిందించడం మొదలు పెడతారు. వీరు అనంతమైన తండ్రి. తండ్రి మీరు కష్ట మత్స్యావతారము అంటూ ఆత్మయే అనంతమైన తండ్రిని గ్లాని చేస్తుంది. రాణులను ఎత్తుకుపోయాడని, అది చేశాడు, ఇది చేశాడు అని, వెన్న దొంగలించాడు అని కృష్ణుడిని గ్లాని చేశారు. వెన్న దొంగలించవలసిన అవసరం ఏముంది? ఎంత తమోప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. నేను వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేసి చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తాను అని తండ్రి అంటారు. తండ్రియే పతిత పావనుడు, సర్వశక్తివంతుడు, అథారిటీ. సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు.
శంకరాచార్యుని కూడా వేదశాస్త్రాలు మొదలైన వాటి అథారిటీ అని అంటారు. అతడి ప్రఖ్యాతి ఎంతగా ఉంది. శివాచార్యుని వద్ద ఎటువంటి అట్టహాసము లేదు. వీరితో పాటు గుంపు ఏదీ లేదు. వీరు కూర్చుని సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. శివబాబా తమ ప్రఖ్యాతి చూపించినట్లయితే మొదట ఇతడి ప్రఖ్యాతి కావాలి, అంటే బ్రహ్మబాబా ప్రఖ్యాతి కావాలి మొదటగా. కానీ అలా లేదు. నేను పిల్లలైన మీ సేవకుడిని అని బాబా అంటారు. బాబా ఇతరులోకి ప్రవేశించి, పిల్లలు, మీరు పతితులుగా అయిపోయారు, మీరు పావనముగా అయ్యి మళ్ళీ 84 జన్మల తర్వాత పతితులుగా అయిపోయారు అని పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరి చరిత్ర భూగోళాలే మళ్ళీ పునరావృతమవుతాయి. వీరే 84 జన్మలు అనుభవించారు. మళ్ళీ వీరికే సతోప్రధానముగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. తండ్రి సర్వశక్తివంతుడు. బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కానీ నిజానికి శాస్త్రాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. తండ్రి వద్ద శాస్త్రాలు లేవు, అలాగే వీరి వద్ద శాస్త్రాలు లేవు, అలాగే మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు. వీరైతే మీకు నిత్యము కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. అన్నీ భక్తి మార్గపు శాస్త్రాలనని మీకు తెలుసు. నేను శాస్త్రాలనేమి వినిపించను. నేనైతే మీకు నోటి ద్వారా వినిపిస్తాను. మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మళ్ళీ దానికి భక్తి మార్గంలో గీత అనే పేరును పెట్టేశారు. నా వద్ద లేక మీ వద్ద గీత మొదలైనవి ఏవైనా ఉన్నాయా? ఇదైతే చదువు. చదువులో అధ్యయనము, శ్లోకాలు మొదలైనవి ఉండవు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఖచ్చితముగా కల్పకల్పము ఇలాగే చదివిస్తూ ఉంటాను. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను. ఈ శరీరమైతే మట్టిగా అయిపోతుంది. ఆత్మ అవినాశి. శరీరమైతే గడియ గడియ తగలబడుతూ ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. నేనైతే ఒకేసారి వస్తాను. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. నిజానికి శివ జయంతి అని ఉండాలి. కానీ జయంతి అని అన్నట్లయితే మాత గర్భము నుండి జన్మ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి శివరాత్రి అని అంటారు అని బాబా చెప్తారు. ద్వాపర కలియుగాల రాత్రిలో నన్ను వెతుకుతారు. తాను సర్వవ్యాపి అని అంటారు. మరి అలాంటప్పుడు వారు మీలో కూడా ఉన్నారు కదా. మరి ఎందుకు భ్రమిస్తున్నారు? పూర్తిగా దేవతల నుండి అసురీ సంప్రదాయాలుగా అయిపోతారు. దేవతలు ఎప్పుడైనా మద్యం తాగుతారా? ఆ ఆత్మలే మళ్ళీ దిగజారిపోయినప్పుడు మద్యం మొదలైనవి తాగడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది. పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మము ఉంది. ఒక్క ధర్మము నుండి అనేక ధర్మాలు వచ్చాయి. మళ్ళీ ఆ ఒక్కటి తప్పకుండా రానున్నది. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని మనుషులు అనేస్తారు. దానిని ఘోర అంధకారము అని అంటారు. జ్ఞానసూర్యుడు ప్రకటితమవ్వడంతో అజ్ఞానాంధకారము వినాశనమవుతుంది. మనుష్యుల్లో ఎంతో అజ్ఞానం ఉంది. జ్ఞానసూర్యుడు, జ్ఞానసాగరుడు అయిన తండ్రి వచ్చినప్పుడు మీ భక్తి మార్గపు అజ్ఞానము అంతమైపోతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రముగా అయిపోతారు. మలినాలు తొలగిపోతాయి. ఇది యోగాగ్ని. కామాగ్ని నల్లగా చేసేస్తుంది. యోగాగ్ని అనగా శివబాబా స్మృతి తెల్లగా చేస్తుంది. కృష్ణుడికి శ్యామసుందరుడు అన్న పేరును కూడా పెట్టారు. కానీ దాని అర్థమును అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి అర్థమును వివరిస్తారు. మొట్టమొదట సత్యయుగంలో ఎంత సుందరముగా ఉండేవారు. ఆత్మ పవిత్రముగా సుందరముగా ఉంటే శరీరమును కూడా పవిత్రమైనది సుందరమైనది తీసుకుంటుంది. అక్కడ ధనము సంపద అంతా కొత్తగా ఉంటుంది.
కొత్త ధరణి మళ్ళీ పాతగా అవుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచపు వినాశనం తప్పకుండా జరగనున్నది. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము మా కులము వినాశనమును చేసుకుంటున్నాము అని విదేశీయులు ఎంతగా భావిస్తారో అంతగా భారతవాసులు భావించరు. ఎవరో ప్రేరకుడు ఉన్నాడు, సైన్సు ద్వారా మేము మా వినాశనమును తెచ్చుకుంటున్నాము అని భావిస్తారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల పూర్వము ప్యారడైస్ అనగా స్వర్గము ఉండేది అని కూడా భావిస్తారు. ఈ దేవతల రాజ్యమే ఉండేది. భారతదేశమే ప్రాచీనముగా ఉండేది. ఈ రాజయోగము ద్వారా లక్ష్మీనారాయణులు ఈ విధంగా అయ్యారు. ఆ రాజయోగాన్ని మళ్ళీ తండ్రియే నేర్పించగలరు. దానిని సన్యాసులు నేర్పించలేరు. ఈ రోజుల్లో ఎంతగా మోసము జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి మేము భారతదేశపు ప్రాచీన యోగాన్ని నేర్పిస్తాము అని అంటారు. మళ్ళీ ఇంకొక వైపు గుడ్లు తినండి, మద్యము మొదలైనవి తాగితే తాగండి, ఏవైనా చెయ్యండి అని అంటారు. మరి వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? మనుష్యులను దేవతలుగా ఎలా చేయగలరు? ఆత్మ ఎంత ఉన్నతమైనదో మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ ఏ విధముగా సతోప్రధానము నుండి తమో ప్రధానముగా అయిపోతుందో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గస్థాపనను చేస్తున్నారు. అక్కడ మళ్ళీ ఇంకే ధర్మము ఉండనే ఉండదు. నరకము వినాశనమైతే తప్పకుండా జరగనున్నది అని ఇప్పుడు తండ్రి అంటారు. ఇక్కడి వరకు ఎవరైతే వచ్చారో వారు మళ్ళీ స్వర్గములోకి కూడా తప్పకుండా వెళ్తారు. శివబాబా జ్ఞానమును కొద్దిగా విన్నా స్వర్గములోకి తప్పకుండా వెళ్తారు. మళ్ళీ ఎంతగా చదువుకుంటారో, తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు వినాశకాలమైతే అందరి కోసము ఉంది. వినాశకాలంలో ప్రీతిబుద్ధి కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని స్మృతి చెయ్యరు. వారే ఉన్నత పదవిని పొందుతారు. దీనిని అనంతమైన స్కాలర్షిప్ అని అంటారు. ఇందులో రేస్ చేయాలి. ఇది ఈశ్వరీయ లాటరీ. ఒకటేమో స్మృతి, ఇంకొకటి దైవీ గుణాలను ధారణ చేయాలి. అలాగే రాజారాణులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. కొంతమంది చాలామంది ప్రజలను తయారు చేసుకుంటారు. కొంతమంది తక్కువ మందిని తయారు చేసుకుంటారు. సేవ ద్వారానే ప్రజలు తయారవుతారు. మ్యూజియం, ప్రదర్శని మొదలైన వాటిలో లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. మీరు ఈ సమయంలో చదువుతున్నారు. మళ్ళీ సూర్యవంశీ, చంద్రవంశీ వంశంలోకి వెళ్ళిపోతారు. ఇది బ్రాహ్మణులైన మీ కులము. బాబా బ్రాహ్మణ కులాన్ని దత్తత తీసుకుని వారిని చదివిస్తారు. నేను ఒక కులాన్ని మరియు 2 రాజవంశాలను తయారు చేస్తాను అని తండ్రి అంటారు. సూర్యవంశీ మహారాజా మహారాణులు, చంద్రవంశీ మహారాజా మహారాణులు, వారిని డబల్ కిరీటదారులు అని అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే వికారీ రాజులు వస్తారో అప్పుడు వారికి ప్రకాశ కిరీటం ఉండదు. ఆ ద్వికిరీటదారుల మందిరాలను తయారు చేసి వారిని పూజిస్తారు. పవిత్రుల ముందు తల వంచుతారు. సతయుగంలో ఈ విషయాలు ఏవి ఉండవు. ఇది పావన ప్రపంచము. అక్కడ పతితులు ఉండరు. దానిని సుఖధామము, నిర్వికారి ప్రపంచము అని అంటారు. దీనిని వికారి ప్రపంచము అని అంటారు. ఇందులో ఒక్కరు కూడా పావనులుగా లేరు. సన్యాసులు ఇల్లు వాకిలును వదిలివేసి పారిపోతారు. రాజా గోపీచంద్ ఉదాహరణ కూడా ఉంది కదా. మనుషులు ఎవరూ ఒకరికొకరు సద్గతిని ఇచ్చుకోలేరని మీకు తెలుసు. సర్వుల సద్గతి దాతను నేనే. నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను. ఒకరేమో పవిత్రముగా అయ్యి శాంతిధామములోకి వెళ్ళిపోతారు, మరియు ఇంకొకరు పవిత్రముగా అయ్యి సుఖధామములోకి వెళ్తారు. ఇది అపవిత్ర దుఃఖధామము. సత్యుగంలో రోగాలు మొదలైనవి ఏవి ఉండవు.
మీరు ఆ సుఖధామానికి అధిపతులుగా ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖధామానికి అధిపతులుగా అయ్యారు. కల్పకల్పము మీరు నా శ్రీమతముపై స్వర్గస్థాపనను చేస్తారు. కొత్త ప్రపంచపు రాజ్యాన్ని తీసుకుంటారు. మళ్ళీ పతితులుగా నరకవాసులుగా అయిపోతారు అని తండ్రి చెప్తారు. దేవతలే మళ్ళీ వికారులుగా అయిపోతారు. వామ మార్గంలో పడిపోతారు. నేను ఒకేసారి పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. నేను ప్రతి యుగంలోనూ రాను. కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. యుగ యుగాలలోనూ రాను అని మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి వచ్చి తమ పరిచయమును ఇచ్చారు. నేను కల్పపు సంగమ యుగంలోనే ఎందుకు వస్తాను? ఎందుకంటే నేను వచ్చి నరకమును స్వర్గముగా తయారు చేస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. బాబా, మాకు సంతోషం ఉండడం లేదు, ఉత్సాహం ఉండడం లేదు అని చాలామంది పిల్లలు వ్రాస్తారు. అరే, తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. అటువంటి తండ్రిని స్మృతి చేయటంలో మీకు సంతోషం ఉండడం లేదా? మీరు పూర్తిగా స్మృతి చేయటం లేదు కాబట్టే సంతోషం ఉండడం లేదు. భర్తను స్మృతి చేస్తే సంతోషం కలుగుతుంది కదా. అతడు పతితగా చేస్తాడు. మరియు డబల్ కిరీటదాలుగా తయారు చేసే తండ్రిని స్మృతి చేస్తే సంతోషం కలగదా? ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు, అయినా సంతోషం లేదు అని అంటున్నారా? అయితే బుద్ధిలో పూర్తిగా జ్ఞానం లేదు, స్మృతి చేయటం లేదు. అందుకే మాయ మోసగిస్తోంది. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. కల్పకల్పము అర్థం చేయిస్తారు. ఆత్మలు ఏవైతే రాతి బుద్ధిగా అయిపోయాయో వాటిని పారస బుద్ధిగా తయారు చేస్తాను. జ్ఞానస్వరూపుడైన తండ్రియే వచ్చి జ్ఞానముని ఇస్తారు. తాను ప్రతి విషయంలోనూ సంపూర్ణముగా ఉంటారు. పవిత్రతలోనూ ఫుల్లుగా ఉంటారు, ప్రేమలోనూ ఫుల్లుగా ఉంటారు. తాను జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమ సాగరుడు కదా. ఇటువంటి తండ్రి నుండి మీకు ఈ వారసత్వము లభిస్తుంది. అలా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవే. అందులో లక్ష్యము, ఉద్దేశ్యము ఏమీ లేదు. దీనిని గీతా పాఠశాల అని అంటారు. వేద పాఠశాల అనేది ఉండదు. గీత ద్వారా నరుని నుండి నారాయణుగా అవుతారు. తప్పకుండా తండ్రియే తయారు చేస్తారు. మనుష్యులు దేవతలుగా తయారు చేయలేరు. తండ్రి పదే పదే పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి, మీరు దేహము కాదు అని అర్థం చేయిస్తారు. నేను ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ఏ విధముగా శివబాబాకు ఎటువంటి దర్పము లేదు, సేవకునిగా ఈ పిల్లల్ని చదివించేందుకు వచ్చారు, అలాగే బాబా సమానముగా అథారిటీగా అయి ఉండి కూడా నిరహంకారిగా ఉండాలి. పావనముగా తయారు చేసే సేవను చేయాలి. 2. వినాశకాలంలో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి స్మృతిలో ఉండటం లేక దైవీ గుణాలను ధారణ చేయటం అనే రేసును చెయ్యాలి. ఈరోజు వరదానము: శుద్ధ సంకల్పాల ముట్టడి ద్వారా రక్షణను అనుభవం చేసుకునే మరియు చేయించే శక్తిశాలి ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ: ఎవరైతే దృఢతా శక్తి ద్వారా క్షణకాలము కన్నా తక్కువ సమయంలో వ్యర్థమును సమాప్తం చేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు. శుద్ధ సంకల్పాల శక్తిని తెలుసుకోండి. శుద్ధమైన మరియు శక్తిశాలి సంకల్పము చాలా అద్భుతము చేయగలదు. కేవలము ఏ దృఢ సంకల్పం చేసినా కానీ దృఢత సఫలతను తీసుకువస్తుంది. అందరి కోసం
శుద్ధ సంకల్పాల బంధనము ముట్టడితో ఎంతగా బంధించాలి అంటే ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నా కానీ వారి కోసం కూడా ఈ ముట్టడి ఒక ఛత్రఛాయలాగా అయిపోవాలి, రక్షణ సాధనంగా లేక కోటల అయిపోవాలి. స్లోగన్: ఎవరికైతే నేరుగా భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితపు శ్రీమతము లభిస్తుందో వారిదే అందరికన్నా శ్రేష్ఠ భాగ్యము. ఎవరికైతే డైరెక్ట్గా భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితం యొక్క శ్రీమతము లభిస్తుందో వారిదే అందరికన్నా శ్రేష్ఠ భాగ్యము. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: ఏ సంకల్పాన్నైతే తీసుకుంటారో అందులో దృఢంగా ఉన్నట్లయితే విజయ పతాకము ఎగురవేయబడుతుంది. దృఢ సంకల్పముతో అన్నీ సహజమైపోతాయి. అందుకే ఎప్పుడూ బలహీన సంకల్పాలను చేయకండి. సదా ముందుకు వెళ్తాము, విజయులుగా అవుతాము. ఈ దృఢ సంకల్పము చేయండి. సర్వ హద్దులను దాటి అనంతమైన స్వరూపములో అనంతమైన సేవధారిగా ఉండండి. ఒక్క నా బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ అనంతమైన నేనులో అనేక నేను అన్నవి ఇమిడ్చివేసినట్లయితే విజయులుగా అవుతారు. ఓం శాంతి.